హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? మరో సరికొత్త స్టోరీతో ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. ఇది బీహార్ రాష్ట్రంలో జరిగిన ఒక నిజమైన సంఘటన ఆధారంగా రూపుదిద్దుకున్న కథ. కథలోకి వెళ్ళే ముందు నాదొక చిన్న మనవి, ఒక లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇక లేట్ ఎందుకు, మన దెయ్యాల ప్రపంచంలోకి స్వాగతం. అతని పేరు సలీం. అతను ఒక లారీ డ్రైవర్. మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా దొరికే చెరువు చేపల్ని వేరే రాష్ట్రాలకి నిత్యం లోడు వేసుకుంటూ వెళ్తూ ఉంటాడు. అదే పని మీద అతను ఒకసారి బీహార్ రాష్ట్రంలో కటిహార్ అనే ప్రాంతానికి లోడు వేసుకుని వెళ్లాల్సి వచ్చింది. దాదాపుగా అతని ప్రయాణం ఆ ఊరు చేరుకోవాలంటే 48 గంటల సమయం పడుతుంది. ఆ రోజు అతని తోటి డ్రైవర్కి ఒంట్లో బాగోకపోవడం వల్ల అతను ఒక్కడే ఆ లోడు వేసుకుని బయలుదేరాడు. సలీం ఆంధ్రప్రదేశ్ దాటి ఒడిస్సా, పశ్చిమ బెంగాల్ మీదుగా రాష్ట్రాల్ని దాటుకుంటూ అతని ప్రయాణం సాగిపోతుంది. మధ్య మధ్యలో విశ్రాంతి తీసుకుంటూ అతను బీహార్ రాష్ట్రంలోకి అడుగుపెట్టాడు. కటిహార్ ప్రాంతానికి చేరుకోవాలంటే ఇంకా 300 కిలోమీటర్ల దూరం ప్రయాణించాల్సి ఉంది. ఇంకా అతడు 7-8 గంటల ప్రయాణం చేయాల్సి ఉంది. అప్పటికి సాయంత్రం సమయం 5 అయింది. సలీం ఇక ఎక్కడ ఆపకుండా వెళ్ళిపోతే ఈరోజు రాత్రికి ఆ ప్రాంతానికి చేరుకోవచ్చు, లోడు దించి విశ్రాంతి తీసుకోవచ్చు అని అనుకున్నాడు. అలా 6 గంటల సమయం ముగిసిన తరువాత ఇంకా ఒక 50 కిలోమీటర్ల దూరం మాత్రమే మిగిలి ఉంది. రాత్రి అప్పుడు సమయం 11 గంటలు అవుతుంది. సలీంకి బాగా ఆకలి వేస్తుంది. భోజనం చేయాలని అనుకున్నాడు. తాను వెళ్ళే దారంతా కొండలు మరియు చాలా దట్టమైన అడవి ప్రాంతం. ఆ హైవేలో ఒక దాబా కనిపించింది. ఇంకక్కడే ఆగి భోజనం చేసి వెంటనే బయలుదేరాలని అనుకున్నాడు. ఆ దాబా వద్ద చాలా లారీలు పార్క్ చేసి ఉండడం సలీం చూశాడు. లారీ డ్రైవర్లందరూ ఇక్కడే ఉన్నట్టున్నారు అని అనుకుంటూ భోజనం ఆర్డర్ ఇచ్చాడు. ఇక తొందరగా భోజనం ముగించుకుని తాను బయలుదేరాలని సిద్ధమయ్యాడు. లారీ స్టార్ట్ చేసి బయలుదేరబోతున్నాడు. ఈ లోపులో ఆ హోటల్లో నుంచి పనిచేసే కొంతమంది లారీ డ్రైవర్లు అతన్ని పెద్ద పెద్ద కేకలు వేసి లారీ ఆపమని చెప్పారు. వాళ్ళ కేకలకు సలీం లారీ ఆపి, ఏంటి, ఏమయ్యింది, ఎందుకు కేకలు వేస్తున్నారని అడిగాడు. ముందు నువ్వు లారీ దిగి కిందకి రా అని చెప్పారు. సలీం కిందకి దిగి వచ్చాడు. అక్కడ ఉన్న ఒక లారీ డ్రైవర్, ఏంటి నువ్వు ఈ ఏరియాకి రావడం కొత్త అని అడిగాడు. దానికి సలీం అవును అన్నాడు. ఈ డాబా దాటి 2 కిలోమీటర్లు వెళ్తే టెట్గామా అనే గ్రామం వస్తుంది. ఆ గ్రామం దాటిన తరువాత ఒక భయంకరమైన అడవి వస్తుంది. ఈ రాత్రి అడవి గుండా వెళ్ళడం చాలా ప్రమాదం. అలా వెళ్ళిన వాళ్ళెవరూ ఇప్పటి వరకు తిరిగి రాలేదట. ఆ అడవి కోసం కథలుగా ఇక్కడ చెప్పుకుంటారు. మేమంతా అందుకే ఇక్కడ ఆగిపోయాం. ఈరోజు ఇక్కడే పడుకుని పొద్దున్నే వెళ్తాం. నువ్వు కూడా ఈరోజు రాత్రికి ఇక్కడే విశ్రాంతి తీసుకుని వెళ్ళడం మంచిది అని చెప్పాడు. దానికి సలీం, వెళ్ళవయ్యా, నీ చిన్నపిల్లల కథలు ఇక ఆపు. నాకు ఇలాంటి వాటి మీద అస్సలు నమ్మకం లేదు. దెయ్యమా గాడిద గుడ్డ, నిజంగా ఉంటే దాన్ని తాట తీసి వస్తా అని సలీం అక్కడ ఉన్నవారు ఎంత నచ్చజెప్పినా వినకుండా తన మొండి పట్టుదలతో లారీ వేసుకుని బయలుదేరిపోయాడు. 2 కిలోమీటర్స్ తర్వాత వచ్చే టెట్గామా ఊరు దాటి ఆ భయంకరమైన అడవి ప్రాంతం రహదారిలోకి అడుగుపెట్టాడు. చిమ్మ చీకటి, అడవంతా మబ్బులతో నిండిపోయి వర్షం వచ్చే వాతావరణం. ఆకాశంలో మెరుపులు మెరుస్తూ ఉరుములు ఉరుముతున్నాయి. వర్షం హోరున మొదలైంది. చాలా గట్టిగా కురుస్తుంది. ఆ వర్షం తాకిడికి సలీంకి చీకట్లో దారి కూడా సరిగ్గా కనిపించడం లేదు. అలానే మొండిగా లారీ పోనిస్తున్నాడు. కొంత దూరం వెళ్ళాక అతని లారీ ఒక్కసారిగా కంట్రోల్ తప్పి అటు ఇటు వెళ్ళడం మొదలైంది. వెంటనే సలీం లారీ ఆపేశాడు. కిందకి దిగి ఏమైంది అని చూశాడు. లారీ వెనక చక్రం పంచర్ అయింది. హే అల్లా, ఈ సమయంలో ఇలా అయ్యిందేంటి? ఒక్కడనే ఇప్పుడు టైర్ మార్చాలి అంటే చాలా కష్టంతో కూడుకున్న పని. అది వర్షంలో ఇంకా కష్టం. కానీ ఏం చేయాలి? ఏదోలా ఇక్కడ నుండి బయటపడాలి అని ఎంతో కష్టం మేరకు స్టెప్నీ కిందకి దించి జాకీ పెట్టి టైర్ విప్పుతున్నాడు. ఈలోపు వర్షం తగ్గింది. మబ్బులు తొలగిపోయి పున్నమచంద్రుడు ప్రకాశిస్తున్నాడు. ఆ వెలుగుకి చెట్ల నీడలు నేల మీద కనిపిస్తున్నాయి. ఆ చెట్ల మధ్యలో నుండి ఎవరో తన వెనక అటూ ఇటూ కదులుతున్నట్టు
ఒక మనిషి రూపం నీడలో కనిపించింది. ఆ నీడను చూసిన సలీం చెట్టుగాని గాలికి ఊగుతుందేమో అని అనుకున్నాడు. ఒక నవ్వు తనకి వినిపించింది. ఆ నవ్వు వెంటే ఒక కేక, ఈ సమయంలో ఈ అడవిలోకి ఎందుకు వచ్చావు, ఇక్కడ నుండి తిరిగి వెళ్ళవు అని. దానికి సలీం, ఎవరది, నీకు ధైర్యం ఉంటే ముందుకు వచ్చి మాట్లాడు, పిరికి పంద అని గట్టిగా అరిచి చెప్పాడు. దానికి బదులుగా పెద్దగా ఒక నవ్వు వినిపించింది. దానికి సలీం, నీకు ధైర్యం ఉంటే నా ముందుకు వచ్చి నిలబడు, నీ సంగతేంటో చూస్తాను అని చాలా ధైర్యంతో గట్టిగా అరిచి చెప్పాడు. చెట్టు చాటు నుండి ఒక నీడ బయటికి వస్తున్నట్టు సలీం గమనించాడు. వెంటనే వెనక్కి తిరిగి చూశాడు. అక్కడ మర్రి ఓడల్లాంటి జడలు వేసుకుని తెల్లని ఆకారంలో ఒక రూపం సలీంకి ఎదురుగా కనిపించింది. ఆ రూపం చూసిన సలీం, నువ్వేనా ఈ అడవిలో అందరినీ భయపెట్టేది? ఉండు, ఈ రోజు నీ సంగతేంటో చూస్తా అని లారీలో ఒక ఇనపగొట్టం తీసుకుని ఆ రూపం వైపుకు వెళ్తున్నాడు. ఆ రూపం ఆ అడవిలో నడుచుకుంటూ వెళ్తుంది. దాని వెనకే సలీం వెంటపడి వెళ్తున్నాడు. అలా వెళ్తూ వెళ్తూ ఆ రూపానికి సమీపంలో చేరుకున్న సలీం వెనకమాటుగా ఇనపగొట్టంతో తల మీద కొట్టాడు. కానీ ఆ దెబ్బ పొగని తాకిన అనుభూతిని సలీంకి కలిగింది. ఇదేంటి, శరీరానికి దెబ్బ తగలలేదు అని మళ్ళీ కొట్టాడు. మళ్ళీ అదే విధంగా అనుభూతి కలిగింది. సలీం చేసిన పనికి ఆ రూపం పకపక నవ్వుతూ, ఈరోజు నువ్వు మాకు ఆహారం కాబోతున్నావని గట్టిగా అరిచి ఆ రూపం అదృశ్యమైపోయింది. దానికి సలీం, ఎక్కడికి వెళ్ళిపోయావు, నన్ను చూసి భయం వేసిందా, దమ్ముంటే నా ఎదురుగా రా అని గట్టిగా కేకలు వేస్తున్నాడు. సలీంకి తన పక్కనే ఒక నీళ్లతో ఉన్న చిన్న చెరువు గుంత చూశాడు. అందులో ఏవో కదలికలు అవుతున్నట్టు గమనించాడు. ఆ గుంతలో నుండి చేతులు బయటకు వస్తున్నట్టు కనిపించాయి. ఆ తరువాత తలలు లేని మొండాలు ఆ నీళ్ల నుండి బయటికి నడుచుకుంటూ సలీం వైపుగా వస్తున్నాయి. అది చూసిన సలీంకి గుండె వేగంగా కొట్టుకోవడం మొదలైంది. భయం మెరుగని తన కళ్ళల్లో మొదటిసారి భయంతో బెదిరిపోతున్నాయి. ఒళ్ళంతా చెమటలు పట్టాయి. అలా తన వైపు వస్తున్న తలలు లేని మొండాలను చూసిన సలీం తన లారీ వైపుగా భయంతో పరుగులు పెట్టాడు. లారీ దగ్గర చేరుకుని పైకెక్కి డోర్ ఓపెన్ చేశాడు. అక్కడ డ్రైవర్ సీట్లో ఆ తెల్లని రూపం కూర్చుని ఉంది. ఆ రూపం చూసి సలీం ఒక్కసారిగా బెదిరిపోయి కింద పడ్డాడు. లారీ స్టార్ట్ అయ్యి వేగంగా తన వైపే వస్తూ తన మీద నుండి లారీ ఎక్కి వెళ్ళిపోయింది. సలీం అక్కడికక్కడే మరణించాడు. ఆ విషయం పొద్దున్న అటువైపు వెళ్తున్న లారీ డ్రైవర్లు అతని లారీ కింద అతనే చనిపోవడం చూసి పోలీసులకి ఇన్ఫామ్ చేశారు. ఆ మిస్టరీ అడవి నిజం. సలీం అనేవాడు అడవిలోకి వెళ్ళి అలా చనిపోవడం నిజం. ఆ మధ్యలో జరిగిన కథ మాత్రం నా కల్పితం. కానీ అతను ఎలా చనిపోయాడనేది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది.